వైసీపీకి మద్దతు తెలిపే ప్రతి క్రిమినల్ ని చిన్న చిత్తగా ప్రతి ఒక్కరిని బయటికి లాక్కొస్తాం, గుర్తుపెట్టుకోండి. ఎవరిని అందుకని మీరు రాయి వేసేటప్పుడు ఆలోచించండి. మీరు ఏ ఒక్కరిని వదలం. అందుకని మేము కోరుకుంటుంది కూడా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగుండాలి. ఇదే నా ఆకాంక్ష. ఇది ఆంధ్రప్రదేశ్ ఆకాంక్ష, నా ఆకాంక్ష ఇది. ఆంధ్రప్రదేశ్ బాగుండాలన్న ఆకాంక్ష ఇది. విసిగిపోయాం వైసీపీ పాలనతోటి. ఇలాంటి వ్యక్తులకే నువ్వు రాజకీయాల్లో పట్టు విడుపు ఉంటుంది. ఇదే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే పట్టు విడుపున ముఖ్యమంత్రి అతను. ఆయన స్వార్థం ఆయనకుంది, ఎవరు కాదనుకులా, కానీ పట్టు విడుపు తెలుసు. రేపొద్దున ఈ రోజున మీరు చంద్రబాబు నాయుడు గారికి రేపొద్దున డీజీపీకి వర్తించవచ్చు, చీఫ్ సెక్రటరీకి వర్తించవచ్చు. ఎవరికైనా సరే ఎవరు చేసిన తప్పకు వాళ్ళు ఉన్నత స్థాయి అధికారికి దీన్ని వర్తింప చేయొచ్చు. ఆ ప్రెసిడెంట్ అయితే జగన్ ఓపెన్ చేశాడు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి ఉన్నత అధికారులు కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి. 20 సంవత్సరాలు జరిగిన ఎన్కౌంటర్లు కూడా తిరిగి ఈ రోజున తీసుకోవచ్చు. మీరు అలాంటి ప్రెసిడెంట్ ఓపెన్ చేశాడు జగన్. ఇది మీకే డేంజర్. ఇది అలాంటి ప్రెసిడెంట్ ఈయన మీద ఓపెన్ చేశారు. రేపొద్దు మీకు జరగదని గ్యారంటీ ఏంటి? సొంత అక్క తల్లిని మిమ్మల్ని అతను వెనకేసుకొస్తాడని మీరు ఎందుకు అనుకుంటున్నారు? అతను జగన్ ని నమ్ముకొని వెళ్తే కుక్కతో ఒక పట్టుకొని గోదావరి ఇదినట్టు అధికారులకు ఇదే చెప్తా ఉన్నాను. రేపు పొద్దున మళ్లీ ఒక మాజీ ముఖ్యమంత్రికి ఈ స్థితి వచ్చినప్పుడు ఒక అధికారులుగా మీరు ఏ స్థాయిలో ఉంటారో మీరు ఆలోచించుకునే చేయండి. ఈ రోజున మొన్న చెప్పాను 6 నెలలే మీకని చెప్పాను వాళ్ళందరికీ కూడా. నేను ఎప్పుడు కూడా పోలీసుతో కన్ఫ్రంటేషన్ చేయను. నేను గౌరవం నాకు పోలీస్ అంటే. కానీ మీరంత అడ్డగోలుగా కూర్చొని చట్టాలని, రాజ్యాంగాన్ని, లాని అతిక్రమించి మీరు చేస్తే ఇంకా మేము మాట్లాడాల్సి వస్తుంది.